డ్యూటీ టు రిపోర్ట్ అనే ఈ విషయాన్ని కోడిఫై చేయడం ఎందుకు ఇంపార్టెంటో, ఎంత ఇంపార్టెంటో ఎర్రిస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే మనకి ఎవరు అర్థమైపోతుంది. కర్నూలు బస్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ మనం ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడడం. ఎవరి ఎర్రిస్వామి అని మీకు డౌట్ వస్తే ఆ పెట్రోల్ బంక్ ఫుటేజ్ మీకు గుర్తుందా? సీసీటీవీ అందులో గ్రీన్ షర్ట్ వ్యక్తి అని చెప్పాను కదా, ఆయన్ని పోలీసులు ట్రాక్ చేశారు, క్వశ్చనింగ్ చేశారు, వదిలేశారు. ఇప్పుడు ఆయన ఏం జరిగింది అనే ఆయన వర్జన్ చాలా న్యూస్ ఛానల్స్ చెప్పాడు. ఆయన మల్టిపుల్ ఇంటర్వ్యూస్ చూశాను నేను ఆయనవి. నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు దాకా మనం ఏమేమి అనుకున్నాం, సరే మందు కొట్టి వాహనాలు నడపకూడదు, ఇది మనందరికీ తెలిసిన విషయం. దానికి ఎలాంటి సొల్యూషన్స్ మన గవర్నమెంట్ నుంచి అమెండ్మెంటల్ లెవెల్ నుంచి మనకు రావాలో, రాజ్యాంగబద్ధంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ మనం ఎటువంటి చేంజ్లు పట్టరావాలో మనం మాట్లాడుకున్నాం. బస్సులు ముఖ్యంగా స్లీపర్ బస్సులు డిజైన్ పరంగా ఎటువంటి చేంజ్లు పట్టరావాలో, ఇన్ఫాక్ట్ అసలు స్లీపర్ బస్సులు ఉండాలంటే ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలో కూడా మనం మాట్లాడాం. కానీ ఎర్రిస్వామి ఒక మాట కరాఖండిగా చెప్తున్నాడు. ఆయన మాకు 2:45కి మాకు యాక్సిడెంట్ అయింది చెప్తా, మొత్తం ఆయన చెప్పిన స్టోరీ మొత్తం చెప్తా నేను. బట్ 2:45కి ఆ బైక్ యాక్సిడెంట్ జరిగి డివైడర్ దగ్గర పడిపోతే 3:15కి కావేరి వేమూరి కావేరి బస్సు వచ్చింది. 3:15కి అంటే ఆల్మోస్ట్ అర్ధగంట టైం ఉంది. సరే టైం గురించి అంత ఇదిగా గుర్తులేదేమో, అంత టైం అయి ఉండదులే అనుకున్నా కూడా ఆయన చెప్పిన దాంట్లో సగం మనం తీసుకున్నా కూడా 15 నిమిషాలు టైం ఉంది, 15 minutes. అండ్ ఆయన చెప్పిన వర్షన్ ప్రకారం ఈ 15 నిమిషాల్లోనే బైకులు వెళ్ళాయి, కార్లు వెళ్ళాయి, బస్సులు వెళ్ళాయి, మల్టిపుల్ వెహికల్స్ వెళ్ళాయి, ఒక 15-20 వెహికల్స్ వెళ్ళాయి. సరే దాన్ని పక్కన పెట్టండి, ఓ బ్లూ బస్ ఉందంట. ఆ బస్సు కొంచెం రోడ్డు కట్టుపక్క ఆఫ్ సెంటర్ లో ఉండే బైక్ ని కొడితే సెంటర్ లోకి వచ్చింది. ఆ బైక్ ని టచ్ చేసుకుని ఆ బస్సు వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు ఇదే ఎర్రిస్వామి. వేరే బస్సు ఏమన్నా బండికి గుద్దిందని ఏమైనా ఉందా? ఉంది, ఇంకొకటి దానికంటే ముందు ఒక బ్లూ బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఆల్మోస్ట్ ఒక 20-30 బస్సులు ఏవైతే టోల్ గేట్స్ అని దాటాయో అదే టైం ఫ్రేమ్ లో వాళ్ళందరినీ పోలీసులు క్వశ్చన్ చేస్తే ఆ బస్సులందరూ చెప్పే సమాధానాలు ఒకటే, సార్ మాకు అలాంటివి కనబడినా కూడా మాకు చెప్పడానికి టైం ఉండదు సార్, లేదా మా కంగారులో మేము ఉంటామండి, లేదా మా ఓనర్ కి మేము చెప్పాలి, ఆయన మమ్మల్ని అడుగుతాడు ఎందుకు లేట్ అయిందని, అనవసరంగా ఆ గవర్నమెంట్ ఎందుకు మీ నెత్తికి తగిలించుకుంటారని అడుగుతారు, వాళ్ళకి మేము ఏం చెప్పాలి సార్ అంటున్నారంటే ఈ బస్ డ్రైవర్స్. అంతెందుకు ఈ కేసులో A1 గా ఉండే లక్ష్మయ్య ఉన్నాడు కదా, పోలీసులు రిమాండ్ లో ఉన్నాడు, ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఒకవేళ ఈ బస్సు కొట్టకపోయినా, ఆ బ్లూ బస్ ప్లేస్ లో ఈ కావేరీ బస్సు ఉన్నా, ఈ డ్రైవర్ దాన్ని కొట్టేసి వెళ్ళిపోయినా, ఇతన్ని క్వశ్చనింగ్ చేసినా కూడా అతను అదే ఆన్సర్ చెప్తాడు, సార్ మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు స్టార్ట్ అయిపోయి మేము బెంగళూరులో ఆన్ టైం ఉండాలి, ఫోన్ లైవ్ చేసి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత మాకు లేదు కదా. ఇక్కడ ఈ బాధ్యత లేదు కదా అని చెప్పి ఏదైతే డ్రైవర్స్ చెప్తున్నారో అలాంటి దగ్గర మనకి ఫండమెంటల్ స్ట్రక్చరల్ రిఫార్మ్ రావాలి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కదా, భూమి కాకుండా ట్రావెల్ చేసే ఇంకో 2 మాధ్యమాలు ఏంటి, ఒకటి గాలి, ఇంకోటి నీరు. ఫ్లైట్స్ ని మనం తీసుకుంటే ఇలాంటి సివిల్ ఏవియేషన్ లో ఎటువంటి డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చినా కూడా ఆ సిగ్నల్ విన్న ఫ్లైట్ కి ఆబ్లిగేషన్ ఉంటుంది ఏటీసీకి చెప్పడానికి, ఏదైనా కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అయినా, ఫెయిల్యూర్ అయినా. మీ అందరికీ సింపుల్ గా చెప్పాలంటే ఇదే కేసు గాల్లో జరిగితే ఇక్కడ బ్లూ బస్సు ఉన్నట్టు అక్కడ బ్లూ ఫ్లైట్ ఒకటి ఉంటే ఆ ఫ్లైట్ కి చెప్పే బాధ్యత ఉంది, లేకపోతే రేపు పైలట్ ని తెచ్చి క్వశ్చనింగ్ చేస్తారు. అలాగే ఏదైనా ఒక క్రూజ్ గానీ ఒక సివిల్ క్యారియర్ గానీ వెళ్తుంటే ఇలాంటి సిగ్నల్ ఏదైనా డిస్ట్రెస్ సిగ్నల్ వింటే నీటిలో వాళ్ళు వెళ్ళే దారికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నా కూడా వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, గాల్లో కానీ నీటిలో కానీ అన్ని రిసోర్సులు ఉండవు, అయినప్పటికీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే అవి రూల్స్. అవే అలాంటి రూల్స్ ఇవాళ నేల మీద ఎందుకు లేవు? ఇది ఒక సగటు వ్యక్తికి రావాల్సిన క్వశ్చన్. నేను చెప్పినట్టే ఈ కర్నూలు బస్సుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా దాన్ని ఒక పర్స్పెక్టివ్ లో పెట్టి మరీ మీ ముందు పెడతా. ఇన్ఫాక్ట్ ఎర్రిస్వామికి సంబంధించి కానీ, లక్ష్మయ్యకి సంబంధించి కానీ, A2 ఎవరైతే ఓనర్ ఉన్నారో ఈ కావేరీ బస్సుకి సంబంధించి ఆయన A2లో ఉన్నారు. ఆయన ఏ నిజం బయటకు వచ్చినా చూడండి, మీరు ఒక వారంలో ఎన్ని నిజాలు బయటకు వస్తున్నాయి చూడండి. ఫస్ట్ బయటకు వచ్చింది వెంటనే బస్సు గుద్దింది బైక్ అని వచ్చింది, తర్వాత లేదు ఫస్ట్ బైక్ పడిన 1 నిమిషం తర్వాత బస్సు వచ్చింది అని వచ్చింది, తర్వాత 5 నిమిషాలు అయింది, 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, ఆ 10 నిమిషాలు ఇప్పుడు అరగంట అయింది. ఈ గ్యాప్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ల్యాప్స్ జరిగింది. అఫ్ కోర్స్ మందు కొట్టి నడపడం తప్పే, ఓవర్ స్పీడింగ్ లో బస్సు రావడం తప్పే, సరైన స్ట్రక్చరల్ రూల్స్ ఆ బస్సు ఫాలో అవ్వకపోవడం తప్పే, గవర్నమెంట్ ఆ రూల్స్ ని లైట్ తీసుకోవడం తప్పే, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ అంతే తప్ప దారిలో వెళ్ళి ఆగకుండా కంప్లైంట్ చేయని ఆ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో, ఆ బ్లూ బస్ అని ఎర్రిస్వామి చెప్తుంది, ఆయన భుజాల మీద కూడా అంతే తప్పు ఉంది. ఎవరైతే వెహికల్స్ లో పాస్ అయ్యారో అక్కడే ఉండి వీడియోలు తీశారు, దిగి కాపాడాలి, ఆబ్లిగేటెడ్ గా ఉండాలని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ కంప్లైంట్ చేయడం మన బాధ్యత, అది మన మీద మనం పెట్టుకున్న బాధ్యత. అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రైవేట్ బస్సులు తోటి ప్రైవేట్ బస్సులు వెళ్తున్నప్పుడు కంప్లైంట్ చేయకుండా ఉండడం ఒక పనిషబుల్ అఫెన్స్ కింద మార్చాలి. అది వాటి వీడియోలో మనం మాట్లాడాలి. ఎర్రిస్వామి చెప్పిన స్టోరీ మొత్తాన్ని కళ్ళకు కట్టినట్టు మీ ముందు పెడితే ఆయన మాత్రమే కాదు, ఈ పర్టికులర్ కేసు మీద ఎవరేం మాట్లాడినా దీని గురించి మనం మాట్లాడడం ఆపకూడదు. నేను ఆ రోజు అదే, ఇవాళ కూడా అదే అంటున్నా. ఇప్పటి వరకు మీరు ప్రైవేట్ బస్ లో ట్రావెల్ చేసినా, ఇక ముందు మీరు మీ జీవితంలో ట్రావెల్ చేద్దాం అనుకున్న టికెట్ మీరు తీద్దాం అనుకుంటే దిస్ టాపిక్ ఇస్ ఇంపార్టెంట్ టు యూ. ఎక్కడో ఏదో జరిగిందని లైట్ తీసుకునే టాపిక్ కాదు ఇది. అందుకని ఏ అప్డేట్ వచ్చినా మనం మాట్లాడాలి. అండ్ అలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి, రెస్పాన్సిబుల్ గా ఫాలో అవ్వాలని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. ఎర్రిస్వామి ఇస్తున్న ఇంటర్వ్యూలు కానీ మీరు చూస్తే ఆయన ఆ రోజు అక్కడ రావడానికి రీజన్ మీకు అర్థమైపోతుంది. ఎర్రిస్వామి, శివశంకర్ వీళ్ళిద్దరు 3 సంవత్సరాల క్రితం కలిశారు. ఇదంతా ఆయన చెప్పిన మాటలేదు, ఆయన వర్షన్ ఇది. 3 years బ్యాక్ TV9 కాలనీలో హైదరాబాద్ లో కలిసారు. 2 months పాటు కలిసి ఉన్నారు హైదరాబాద్ లో. ఆ వ్యక్తి మాన్యువల్ జాబ్స్ వెళ్తాడంటే, ఈ శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే చనిపోయాడో, దిస్ గై ఎర్రిస్వామి ఈయన GHMC డ్రైవర్, ఈయన గవర్నమెంట్ పోస్ట్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ లో. ఆ 2 months లోనే బాగా ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఈ వ్యక్తి వెనక్కి వచ్చాడు కర్నూలుకి. ఎవరు? శివశంకర్. ఫోన్ లో మాట్లాడడం కానీ అప్పుడప్పుడు కలవడం కానీ ఉండేది. తర్వాత ఎర్రిస్వామి ఎవరితో ఫ్రెండ్ పెళ్లి ఉంది కర్నూలులో, ఆ పెళ్లికి అటెండ్ అవడానికి ఆయన బయలుదేరాడు. 24వ తేదీన పెళ్లి, 23 వచ్చాడు
దిగాడు ఆయన. సాయంత్రం 5ంటికి దిగాడు కర్నూలులో. ఆ బస్ స్టాప్ కి శివశంకర్ వచ్చాడు, పిక్ చేసుకున్నాడు. చేయగానే చాలా రోజులైంది కలిసి అని చెప్పి వైన్ షాప్ కి వెళ్ళి ఇద్దరు కలిపి 4 క్వార్టర్లు తాగారు. రాత్రి పోవడానికి కారణం ఎంత? మధ్యరాత్రి మొత్తం తాగి ఉన్నాం నైట్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్ తర్వాత చెప్తా నేను. మందు కొట్టిన తర్వాత టేకూరులో ఎర్రిస్వామికి ఇల్లు ఉంది ఒకటి. ఆ ఇంటికి వెళ్ళి స్నానం అది చేసి పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి ఉంది. లెక్క ప్రకారం ఎర్రిస్వామి లేచి ఆటో ఎక్కి బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? డోన్ అనే ఒక ఊరు ఉంది అక్కడ, కర్నూలు పక్కనే ఉంటుంది. అది కర్నూలులోనే ఉంటుంది, కర్నూలు జిల్లాలో ఆ మండలం అది, డోన్ మండలం. ఇప్పుడు వీళ్ళు ఉన్నది టేకూరు. అక్కడికి వెళ్ళాలి కాబట్టి 2 గంటలకే శివశంకర్ లేచి లేదు నేను దింపేస్తా అన్నాడంట. ఇప్పుడు ఎర్రిస్వామి చెప్పిన దాని ప్రకారం లేదు నేను ఆటోలో వెళ్తారన్నా కూడా ఈయన ఇన్సిస్ట్ చేశాడని వీళ్ళు వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ లో 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని అక్కడే మనం సీసీటీవీ ఫుటేజ్ అది చూసాం. ఇక్కడ మీరు చూడండి ఎన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో. 1 మందు కొట్టేసి ఉన్నారు, 2 అర్ధరాత్రి, 3 వర్షం పడుతుంది, 4 ఆ బైక్ కి హెడ్ లైట్ లేదు. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తాను. ఇన్ని రెడ్ ఫ్లాగ్స్ ని ఒక వ్యక్తి దాటి హీరోయిజం అది చూపించి దింపడానికి వెళ్తున్నాడు. 70 km/h స్పీడ్ లో వెళ్తుండగా ఆయన డివైడర్ ని కొట్టేశాడు. ఇన్ని రెడ్ ఫ్లాగ్స్ ని దాటి వెళ్ళినాం సార్. పడుకొని మళ్ళీ 2 గంటలకు లేపినాడు సార్. పోతుంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇట్లా పోయి డివైడర్ కి తగులుకొని కొట్టగానే చనిపోయాడు ఆన్ స్పాట్. ఇన్ఫాక్ట్ నేను దీని గురించి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఎర్రిస్వామిది అల్లు అర్జున్ గారు ఒక 8-9 years బ్యాక్ ఇచ్చిన ఒక స్పీచ్ ఒకటి గుర్తొచ్చింది నాకు. దాని గురించి మనం మాట్లాడదాం వీడియోలో. ఈ ట్రాఫిక్ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడుతూ మనం స్టీరింగ్ మీద కానీ హ్యాండిల్ మీద కానీ చేయి పెట్టిన ప్రతిసారి మన జీవితాలు మాత్రమే కాదు అవతల వాడి జీవితాలు కూడా మన చేతిలోనే ఉంటాయి. ఆ బాధ్యతను గుండెల్లో పట్టుకొని నడపాలి. ఇది ఆయన చెప్పిన మాట. ఇది 8-9 years బ్యాక్. ఎనీవేస్ ఆయన చనిపోయాడు. ఇక్కడ ఎర్రిస్వామి వెనకాతలు ఉన్నాడు కానీ స్వల్ప గాయాలతో లేచి అక్కడక్కడ దెబ్బలు తగిలి కొన్ని దగ్గర వాచింది. లేచి దులుపుకొని వెళ్ళి లేపడానికి ప్రయత్నించాడు. అక్కడ లేవలేదు ఆయన. ఎవరు? మన శివశంకర్. బైక్ ఆల్రెడీ రోడ్డు కొంచెం ఆఫ్ సెంటర్ ఉంది కానీ సెంటర్ లో లేదు అక్కడ ప్రస్తుతానికి. శివశంకర్ ని తీసుకొచ్చి రోడ్డుకి సైడ్ లో పెట్టేసి డివైడర్ దగ్గర బైక్ ని తీసుకురావడానికి ప్రయత్నించాడు కానీ అవ్వట్లేదు ఆయన వల్ల. ఈ లోపల చాలా వెహికల్స్ వెళ్తున్నాయి, ఎవరు ఆగట్లేదు. దీని మీద గుర్తుపెట్టుకోండి. బైక్ అర్ధరాత్రి డివైడర్ ని కొట్టేసింది, ఆపడానికి ఎవరు రాలేదు. ఇది నేను కరెక్టా తప్ప అని చెప్పట్లేదు, ఎందుకంటే మనం ఉంటే కానీ మనకు తెలియదు. అర్ధరాత్రి వర్షం పడుతున్నప్పుడు కనబడుతుందా లేదా కూడా మనకు అర్థం కాదు. బైక్ కూడా నల్ల బైక్ అని చెప్పి ఎర్రిస్వామి చెప్తున్నాడు. సరే దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆఫ్ సెంటర్ లో ఉండే బైక్ ఏదైతే ఉంటే సెంటర్ లో లేదు బైక్. అది కొట్టి పడగానే కొంచెం ఆఫ్ సెంటర్ ఉంది. అట్ ద సేమ్ టైం డివైడర్ దగ్గర కూడా లేదు, ఎక్కడో కొంచెం మధ్యలో ఉంది. రోడ్డుకి ఆల్మోస్ట్ సైడ్ లో అనుకోండి ప్రస్తుతానికి. దాన్ని బ్లూ బస్ ఇలా ఢీ కొట్టడం వల్ల అది సెంటర్ లోకి వచ్చింది. అది ఇప్పుడు రోడ్డు మధ్యలో ఉంది ఆ బైక్. ఇదంతా ఎర్రిస్వామి చూస్తున్నాడు. ఇది జరిగి 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది, వెహికల్స్ వెళ్తున్నాయి. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. 3:10కి మనం మాట్లాడుతున్న ఈ కావేరీ బస్ వచ్చింది. హై స్పీడ్ లో ఈ బస్ వస్తుండడం వల్ల ఈయన బైక్ ని కూడా లాగలేకపోయాడు. దాని తర్వాత జరిగిందంతా మనకు తెలిసిందే. బస్సు బైక్ ని కొట్టింది, ముందుకెళ్ళింది, 300 మీటర్ల వరకు ముందుకెళ్ళిపోయింది. ఒక 20-30 సెకండ్లకి అంటుకుంది అది. తర్వాత అది పేలడం, లోపల జనాలు ఉండడం, వెనకాల ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇదంతా ఎర్రిస్వామి చూస్తున్నాడు. అక్కడే ఉన్నాడు ఆయన. జనాలు దిగుతున్నారు, వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు కానీ చాలా సేపటి వరకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళలేదు. మనం ఫస్ట్ వీడియోలో ఒక మాట మాడుకున్నాం, అందుకే డైలీ చూసే వాళ్ళకి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఒక ఆవిడ ఎవరో పుట్టపర్తి వెళ్తూ ఆవిడ ఫోన్ చేశారు బోత్ ఫైర్ బ్రిగేడ్ కి పోలీస్ స్టేషన్ కి. పోలీసులు వచ్చి ఫైర్ బ్రిగేడ్ వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేసి ట్రాఫిక్ ముందెళ్లే టైంకి అరౌండ్ 4:10 అయింది టైం. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ఎర్రిస్వామి అక్కడ ఉండే ఆటో రిక్షాని వేసుకొని డోన్కి వెళ్ళిపోయాడు ఆయన. చిన్న దెబ్బలు ఉండడం వల్ల అక్కడ ఉండే జనాలు ఎవరు అతన్ని అనుమానించలేదు, క్వశ్చన్ చేయలేదు, వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న డీటెయిల్ మీరు మిస్ అవ్వకూడదు. శివశంకర్ దగ్గర ఉండే సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది మరి ఎందుకు అనిపించిందో ఏమో కానీ సెల్ ఫోన్ తీసుకొని పాకెట్ లో పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. అంటే పోలీసులు కానీ తీసుకొని అందులో ఉండే కాల్ లిస్ట్ ని చూసి అందులో ఎర్రిస్వామి నంబర్ ఉండే కాల్ చేస్తారేమో అని చెప్పి ఎందుకు దొరికిపోవడం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ఆయన చేసిన మొదటి మిస్టేక్. అక్కడ నుంచి డోన్ వెళ్ళాడు, పెళ్లికి అటెండ్ అయ్యాడు. ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పలేదు. ఆ దెబ్బలు కూడా బయట కనబడని దెబ్బలు కాబట్టి ఎవరైనా సీరియస్ గా అడగలేదు కూడా. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది చాలా సీరియస్ గా. ఇంత పెద్ద ఇష్యూ జరిగిన 19 మంది చనిపోయారు బస్సులో. 19 మంది. మరంటప్పుడు అంత క్విక్ గా లేకుండా పోలీసులు వదులుతారా? సర్వశక్తులా ప్రయత్నించి ఎర్రిస్వామిని పట్టేసుకున్నారు. వాళ్ళు పట్టుకునేసరికి ఈయన పెళ్లి నుంచి వెనక్కి కూడా వచ్చాడు. రాత్రి 10 అయింది. ఇది 24th October. తర్వాత క్వశ్చనింగ్ అయితే జరిగింది. ఇతను తప్పు మోరల్ గా ఉన్నా కూడా, ఎథికల్ గా తప్పు ఉన్నా కూడా లీగల్ గా లేదు కాబట్టి ఇతను వదిలేశారు. బయటకు వచ్చిన ఎర్రిస్వామి ఇంటర్వ్యూస్ అని ఇచ్చాడు. ఇందులోంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. నౌ ఇదే బ్లూ బస్ గనక ఆల్రెడీ బైక్ ని టచ్ చేసింది కాబట్టి నేల మీద మనకి తెలియకుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక వెహికల్ ఉంది, ఇది రోడ్డు మధ్యలో పడింది, ఖచ్చితంగా నేను కాల్ చేసి కంప్లైంట్ చేయాలి లేదా వెనక్కి వచ్చే వెహికల్స్ కి ప్రమాదం అని ఆ బస్సు డ్రైవర్ డిసైడ్ అయ్యి ఉంటే కనుక మన 19 ప్రాణాలని కాపాడుకునే వాళ్ళు. 19 ప్రాణాలు. సరే దాన్ని కూడా పక్కన పెట్టి ఎథికల్ గా మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. బట్ అందరూ అంత మంచి వాళ్ళు ఉండరు. బట్ ఇంత ఓపెన్ లూప్ హోల్ లేదు. ఇన్ఫాక్ట్ అది లూప్ హోల్ కాదు, బ్లాక్ హోల్. అది మనం అంత వైడ్ గా ఎందుకు వదిలేసాం? మనం దాన్ని కోడిఫై చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని ఎక్కడో మనం కోడిఫై చేయగలగాలి కదా. రోజు ఇన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తుంటారే ప్రైవేట్ బస్సుల్లో, వాళ్ళ ప్రాణం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని మనకి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మనకి ప్రూవ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఎప్పుడైనా మనం కూర్చొని ఏది ఎక్కడ రెగ్యులేట్ చేయాలి. ఇలాంటి వ్యక్తి ఎవరైనా చూస్తే, ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు వెళ్తున్నప్పుడు ఆ బస్సులో ఒక అలాం బెల్ ఉండాలి. అది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఫైర్ బ్రిగేడ్ కానీ వెళ్ళాలి. సిస్టమ్స్ అలర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్తుంటారు కదా. ఇన్ఫాక్ట్ బస్సులకు మాత్రమే కాదు, కార్గోస్ ట్రావెల్ చేసే వెహికల్స్ కూడా, లారీలకు కూడా ఖచ్చితంగా ఇలాంటి బటన్ ఒకటి ఉండాలని చెప్పి మనం క్వశ్చన్ చేయాలి, మనం అడగాలని చెప్పి ఎర్రిస్వామి చెప్పిన ఇంటర్వ్యూ తర్వాత నాకు అనిపించింది. దీని మీద మీరే ఉంటారు? నథింగ్. బటన్ అంటే పెద్ద బటన్ ఏం కాదు, ఒక ఎమర్జెన్సీ బటన్ అంతే. అలర్ట్ సిస్టమ్ లాగా మన ఫోన్లో SOS ఉంటుంది కదా, అలాంటిది అనుకోండి. ఇదే బ్లూ బస్ లో కానీ ఆ బటన్ ఉండుంటే వన్స్ ఆయన బైక్ ని గుద్దిన తర్వాత టక్కన బటన్ కొట్టేసి ఉంటే అలర్ట్ అయిపోయి ఉండేవాళ్ళు చుట్టుపక్కల పోలీస్
పోలీసులు అందరూ లేదా రిలీఫ్ టీమ్స్ అందరూ. అంతెందుకండి, వెనకాదలు వస్తున్న బస్సుకి కానీ ముందు వెళ్తున్న బస్సు అలర్ట్ బటన్ కొడితే వెనకాదలో బజర్ వచ్చేలా మీరు స్లోగా వెళ్ళండి అని వచ్చేలా మనం సిస్టమ్ డెవలప్ చేయగలిగితే బస్సులు వేరే కంపెనీస్ అవనివ్వండి, ఒక బస్సు పలానా జబ్బా ట్రావెల్స్ అయితే ఇంకోటి కావేరీ బస్సు అవనివ్వండి, బట్ వీళ్ళందరూ ఇంటర్లింక్ చేసి ఉంచడం మనకి ఎంతసేపటి పని అది. అట్లీస్ట్ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క సిస్టమ్ అయినా ఉండాలి ఆన్ అన్ ఇమీడియట్ బేసిస్. దీనికి డబ్బులు అవుతుంది, ఖర్చు అవుతుంది, జనాల ప్రాణాలు మనం కట్టే విలువ అది. ఇంకొకటి మనం చెప్పకపోతే, గవర్నమెంట్ చెప్పకపోతే, గవర్నమెంట్ రెగ్యులేట్ చేయకపోతే, అలాంటి రూల్ అంటూ లేకపోతే పుస్తకంలో, దానికంటూ ఒక ఆర్టికల్ లేకపోతే, ఒక క్లాజ్ లేకపోతే ఖచ్చితంగా ఎవరు దీన్ని ఫాలో అవ్వరు. మీరు చేయండి, జనాల కోసం మీరు చేయండి అంటే ఏ ప్రైవేట్ సంస్థ అలాంటి డబ్బులు ఖర్చు పెట్టి మరి అలాంటి సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు? మీరే చెప్పండి. అంతేగాని మనం ఒక రూల్ గానీ ఒక అమెండ్మెంట్ గానీ తెస్తే మోటార్ వెహికల్స్ యాక్ట్ లో రీసెంట్ గానే కదా 2019-18 ఒక అమెండ్మెంట్ తెచ్చాను. 1988 లోని 2019 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద మనం దాన్ని పిలుచుకుంటున్నాం. అలాంటిది 2025 లో ఒక అమెండ్మెంట్ చేయొచ్చు కదా. అంతెందుకని డబ్బులు జనాల నుంచి కలెక్ట్ చేయాలంటే అద్భుతమైన టెక్నాలజీని మనం పెడతాం. మనం ఫాస్ట్ ట్యాగ్ అని పెడతాం. మనం అద్భుతం. అసలు మనం డబ్బులు జేబుల నుంచి బయటకు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకుంటే, ప్రీ ఫిల్ చేసుకుంటే టక్ అని యూఆర్ ని స్కాన్ చేసి మనకి టోల్ గేట్ ఓపెన్ అవుతుంది. సూపర్. అలాంటి అకౌంటబిలిటీ మనకి ప్రివెన్షన్ యాక్ట్స్ లో మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం మనం? ఇది మీరు క్వశ్చన్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఈ ఫాస్ట్ ట్యాగ్ ని దీన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతామా? టెక్నాలజికలీ నేను అంత స్ట్రాంగ్ పర్సన్ ఏం కాదు నేను, బట్ నాకు వస్తున్న డౌట్స్ ని వీడియోలు చెప్తున్నాను అంతే. సరే, ఆ బటన్ పెడితే ఓకేనా డౌట్ మీకు రావచ్చు. ఆఫ్ కోర్స్ నాట్. చుట్టూ మనకుంటే పెట్రోలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, నంబర్స్ పెంచాలి. చెప్తున్నాను కదా, ఏ విపత్తు, ఏ డేంజర్, ఏ ప్రమాదం జరిగినా కూడా దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే దాని విలువ ఏంటి? చనిపోయిన ప్రాణాలకి మనం ఇస్తున్న వాల్యూ ఏంటది? ఈ క్వశ్చన్స్ అన్ని కర్నూలులో ఆ సంఘటన జరగడం వల్లే ఇవాళ మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. అంటే మీరు బస్ టికెట్ తీసిన ప్రతిసారి ఎంతో కొంత భయం అయితే ఉంటుంది కదా, హైవే మీద ఉంటుంది. మనకు జరగకుండా చూడు స్వామి అని మనం దేవుడిని కోరుకుంటాం. మనం అది ఎవరికి జరగకుండా చూడాలంటే ఈ రూల్స్ తీసుకురావాలి. ఇన్ఫాక్ట్ రోడ్డు మీద సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటివి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఇన్సెంటివైజ్ చేయాలి గవర్నమెంట్. వినడానికి ఇది కొంచెం బ్లంట్ గా ఉంటుంది లోపల, బట్ స్టిల్ ఇలాంటివి టక్ అని మన దృష్టిలోకి రావాలంటే, ఎందుకంటే అర్ధగంట సేపు ఆ బైక్ రోడ్డు మధ్యలో ఉంది. స్టిల్ అది చాలా ఇప్పటికి కూడా గుండెల్లో నుంచి వెళ్ళట్లేదు. అది అరగంట సేపు బైక్ ఒక రోడ్డు మీద ఉంది, చాలా వెహికల్స్ పాస్ అయినాయి. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, జనాలు దిగి బైక్ తప్పించాలని చెప్పి నేను అనట్లేదు. ఓకే, స్టిల్ అంత రెస్పాన్సిబిలిటీ అందరిలో లేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ కంప్లైంట్ చేయాలని ఫస్ట్ మనలో ఉండాలి. కంప్లైంట్ చేయించాలి వీళ్ళతో అని గవర్నమెంట్కి ఉండాలి. రెండు చేతులు ఒకదాంతో ఒకటి కొడితేనే చప్పట్ల సౌండ్ వస్తుంది. మీ కంపెనీస్లో కూడా డ్రైవర్స్కి హైరార్కీ సిస్టమ్ పెట్టాలి. ఏ ప్రమాదం లేకుండా సేఫ్గా నడిపిన డ్రైవర్స్కి, ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రిపోర్ట్ చేసిన డ్రైవర్స్కి మీరు గోల్డెన్ స్టార్, ఏదో స్టార్ అంటారు, 5 స్టార్, అలాంటిది ఏదో ఒకటి ఇవ్వాలి. ఇన్సెంటివైజ్ ద పీపుల్, పీనలైజ్ ద వన్స్ హు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎందుకంటే అన్ని మనం గవర్నమెంట్ మీద తోసేయడం చాలా ఈజీ కదా. గవర్నమెంట్ ఇచ్చేయాలి, గవర్నమెంట్ ఇచ్చేయాలి. నేను అడుగుతా గవర్నమెంట్ని, కానీ గవర్నమెంట్తో పాటు మనం కూడా కలిసి పనిచేయాలని నమ్మే వ్యక్తిని నేను. చిన్న దేశాలు, చిన్న జనాభా, చిన్న సైజు, చిన్న ఐలాండ్ దేశాలు అంటే ఓకే, వాళ్ళకి మంచి డబ్బులు ఉంటే సింగపూర్ మన ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, జపాన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, ఓకే, మొత్తం ఊరు మొత్తం సీసీటీవీలు కొడతారు వాళ్ళు. దుబాయ్ లాంటి సిటీ చిన్న తప్పు చేసిన మరుక్షణం లోపల ఉంటారు ఎటువంటి క్రైమ్ చేసినా. బట్ మనలాంటి దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉండే భారతదేశంలో ఇట్స్ సివిలైజేషన్, అది దేశం ఉండగా. ఇలాంటి దగ్గర మనం కూడా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దట్ ఓనర్స్ ఇస్ ఆన్ us. అండ్ ఏదో నేను ఇది ఒక్కటే రిపోర్టింగ్ జరగకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పట్లేదు. ఈ ప్రమాదాన్ని ఆపే శక్తి రిపోర్టింగ్ ఉందని చెప్తున్నా. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ప్రతి తప్పు అది తప్పే, దానికి ఎటువంటి డిస్కౌంట్ లేదు. శివశంకర్ అనే వ్యక్తి 2 క్వార్టర్లు కొట్టి హెడ్ లైట్ లేని బైక్ నేసుకొని రాత్రిపూట 70 కిలోమీటర్ల స్పీడ్ లో రావడం తప్పే. హీ పేడ్ ద ప్రైస్ ఫర్ ఇట్, చనిపోయాడు ఆయన. లక్ష్మయ్య అనే వ్యక్తి రాత్రిపూట కళ్ళు రోడ్డు మీద పెట్టకుండా ఓవర్ స్పీడింగ్ చేస్తూ రాత్రి వచ్చి బైక్ ఎక్కించడం కూడా తప్పే. అది ప్రైవేట్ ట్రావెల్స్, ఇది ఒక్క కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా ప్యాసింజర్ జీవితాన్ని ముందు పెట్టకుండా కాస్ట్ కట్ చేసిన ప్రతి ట్రావెల్స్ తప్పే. అందులో ఈ కావేరీ కూడా ఉంది. లోపల సరైన హ్యామర్స్ లేవు, సరైన ఎగ్జిట్స్ లేవు. జనాలు అద్దాలని బద్దలు కొట్టి, మోకాల శక్తిని వాడి బద్దలు కొట్టి బయటకు దూకాల్సి వచ్చింది. ఆ 20 మందిని మనం బ్రతికించుకోగలిగాం. ఇన్ని కలిసి వస్తే ఈ ప్రమాదం జరిగింది. ప్రతి ఒక్క విషయం నుంచి నేర్చుకోవాలి. అమెండ్మెంట్స్ మన వెహికల్స్ లో రావాలి. మన ఆల్కహాల్ తాగి కీ పెడితే బండి స్టార్ట్ అవ్వకూడదు. స్లీపర్ బస్ అనే దాన్ని మనం ఒకసారి రీఅసైన్ చేయాలి, రీఎగ్జామిన్ చేయాలి యాజ్ ఎ గవర్నమెంట్. నిజంగా ఇది మన దేశానికి వర్తా కాదా అని. ఆల్రెడీ రోడ్ల మీద వెళ్తున్న బస్సుల్లో సరైన సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉండాలి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ వాటిలన్నిటితో పాటు రైట్ టు రిపోర్ట్ 1988 మోటార్ వెహికల్స్ యాక్ట్ బయటికి తీయండి. మీరు ఒకసారి గూగుల్ చేయండి. సెక్షన్ 132, 134, 187 ఈ 3 సెక్షన్ ప్రకారం ఎవరైనా గుద్దితే, బస్సు బైక్ ని గుద్దితే, ఆ డ్రైవర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బస్సు దిగి కాపాడడానికి, అతని హాస్పిటల్ కి పట్టుకెళ్ళడానికి. ఒకవేళ కానీ అది కానీ చేయకుండా అతను పారిపోతే రేపు పొద్దున శిక్ష అతనికి ఎక్కువ పడొచ్చు. కానీ ఆల్రెడీ బైక్ రోడ్డు మీద పడిపోయి ఉంటే, ఎవరైనా బస్సు దాన్ని బైక్ ని టచ్ చేస్తే, ఆ బస్సు రిపోర్ట్ చేయకపోతే ఆ వ్యక్తిని ఎటువంటి పీనలైజేషన్ మనం చేయట్లేదు, ఎటువంటి సెక్షన్ లో ఒక సెక్షన్ యాడ్ చేయాలని చెప్పి నా విన్నపం. అంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ సెక్షన్ 134 కింద 134A అని ఒక చిన్న సెక్షన్ యాడ్ చేయండి. మీరు కానీ చూస్తే, మీరు వెళ్తున్న దారిలో ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే మీరు రిపోర్ట్ చేయాలి. అది ఆబ్లిగేషన్, అది రిక్వెస్ట్ కాదు, రూల్. అది మీరు వార్నింగ్ బెల్స్ పెట్టండి. ఫస్ట్ టైం చేస్తే ఫైన్, సెకండ్ టైం చేస్తే లైసెన్స్ ని రివోక్ చేయండి, మూడోసారి జరిగితే ట్రావెల్స్
పాలసీని రద్దు చేయండి. ఓకే, మనం గవర్నమెంట్స్ కి లా మేకర్స్ కి మనం చెప్తాం కానీ మన లైఫ్ లో మనం తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటి? ఇమీడియట్ గా ఈ కర్నూలు సంఘటన మనలో ఏ చేంజ్ తీసుకురావాలి? ఒక రెగ్యులర్ గా బైక్ నడిపే ప్రతి డ్రైవర్ లేదా కార్ నడిపేవాడు ఎనీబడి మీరు రోడ్ల మీదకి వెళ్తున్నారంటే ఇది మనలో ఒక చిన్న చేంజ్ తీసుకురావాలి. మన నిర్లక్ష్యం ప్రాణాలు తీసేయగలుగుతుంది. రూల్స్ ని ఫాలో అవ్వడం బోరింగ్ అని ఎవరైనా చెప్తే, ఇన్ఫాక్ట్ అది బోరింగ్ అని మీకు అనిపించినా కూడా ఆ బోరింగ్ రూల్స్ నే ఫాలో అవ్వాలి. రెడ్ కనబడితే ఆగాలి. వన్ వే అయితే ఆ వైపు మనం ఆపోజిట్ లో వెళ్ళకూడదు. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తే రావాలి. అడిషనల్ 20 నిమిషాలు అయినా పర్వాలేదు. ఒక ప్రాణం కన్నా ఇది ఎక్కువ కాదు. మీరు బండి తీసిన ప్రతిసారి హెల్మెట్ పెట్టుకుంటున్నారా? ప్రతి ఒక్క రూల్ ఆలోచించండి ఒకసారి. బీ ఏ బోరింగ్ పర్సన్. అది ఒకటే నేను చెప్దాం అనుకున్నా. బీ ఏ బోరింగ్ పర్సన్. ఈ బోరింగ్ రూల్ ని ఫాలో అవ్వడం వల్లే రేపు పొద్దున ఒక ప్రాణం అపాయంలో లేకుండా ఉంటుందంటే బోరింగ్ ఉండడం, జీవితాంతం బోరింగ్ ఉండడం నాకు ఇష్టమే. ట్రాఫిక్ రూల్స్ పాటించే వరకు అందరూ బోరింగ్ పీపుల్ లానే ఉండాలి. ఇఫ్ బోరింగ్ ఇస్ ద వర్డ్ దట్ యూర్ యూజింగ్, రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు. లేదు ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ గా బ్రతుకుదాం అనుకుంటే, మీ ప్రాణాల మీద మీకు అంత లైట్ గా ఉంటే అవతలాడు ప్రాణాలు కాకుండా మీరు ఏదైనా చేయండి. మీరు అంటే అవతలాడు ప్రాణాలు మీరు ఇష్టం కాకుండా మీరు ఏదైనా ఒక ఎగ్జైటింగ్ మీరు ఏదైనా చేయండి. అదే సినిమా ఉంటుంది ద వాక్ అని, మన పెద్ద టవర్స్ కి 2 మధ్యలో ఒక వైర్ వేసి దాని మీద నడుస్తాడు. అలా నడవండి. అంత దురదగా ఉంటే ఎగ్జైటింగ్ లైఫ్ మీద చేయండి. మీరు బైక్లు వేసుకొని రోడ్ల మీద వచ్చి మీరు సింగిల్ వీలీలు గట్రా చేయకండి. అది ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నా. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. లైసెన్స్ లేకుండా బండి నడిపితే మోటార్ వెహికల్స్ యాక్ట్ లో ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది ఆ వ్యక్తి మీద? ఆప్షన్ ఏ సెక్షన్ 256, ఆప్షన్ బి సెక్షన్ 132, ఆప్షన్ సి సెక్షన్ 3, ఆప్షన్ డి సెక్షన్ 11. తెలిస్తే సమాధానం కింద రాసేయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీరు అక్కడ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ నేను స్టోరీలో పెట్టేస్తుంటా. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, వచ్చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టాపిక్ మీద ఆల్రెడీ కేసు ఆన్ గోయింగ్ ఉంది. లక్ష్మయ్య అనే వ్యక్తిని వాళ్ళ క్వశ్చనింగ్ నడుస్తుంది. A2 మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఎటువంటి కొత్త న్యూస్ వచ్చినా కూడా దీన్ని మనందరం ఫాలో అవ్వాలి. దీని డెడ్ ఎండ్ వరకు మనం దీన్ని పరిశీలించాలి. దీన్ని మనం మర్చిపోతే మన సేఫ్టీని ప్రైవేట్ బస్ ఓనర్స్ మర్చిపోతారు. అది మీరు ఇక్కడ మైండ్ లో పెట్టుకోండి అంతే. ఈ టాపిక్ మీద అప్డేటెడ్ వీడియోస్ ఖచ్చితంగా నా సైడ్ నుంచి వస్తాయి. అది మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నా నేను. ఇదే టాపిక్ మీద అసలు ఎలా జరిగింది, ఆ సంఘటన ఏంటి అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఫస్ట్ వీడియో ఇది. దీని మీద మనం ప్రపోజ్ చేసిన రిఫార్మ్స్ ఏంటి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.